Hey hi hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం శబ్దం మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ శుభం మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ జిమ్ఖానా మూవీ కన్ఫర్మ్ OTT రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని మూవీ OTT రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ OTT మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 డియర్ డాడీ. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని మనకి OTTకి అయితే తీసుకొస్తున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. June 8th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది ఈటీవీ విన్లో. సో మరి మీలో ఎవరికైనా ఈ మూవీని వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్ కనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. June 8th నుంచి ఈటీవీ విన్లో మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 2 ఫూబర్ సీజన్ 2. సో ఆల్రెడీ ముందుగా మనకి సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అండ్ ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే స్పాన్సర్ అయితే చేస్తున్నారు అనమాట. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. June 12th నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 12th నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 3 వి వర్ లయర్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఇది వచ్చేసి సీజన్ 1 మన ముందుకైతే తీసుకొస్తున్నారనమాట అండ్ ఈ సీజన్ వచ్చేసి ఎవరు తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ మనకి ప్రెజెంట్ అయితే చేస్తున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. June 18th నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం చూస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో June 18th నుంచి. ఇక నెంబర్ 4 స్క్విడ్ గేమ్ సీజన్ 3. సో ఇది కూడా ఒక వెబ్ సిరీసే అండ్ మనందరికీ తెలిసిందే ముందుగా 2 seasons అయితే వచ్చినాయి అండ్ 2 seasons కూడా మంచిగా హిట్ అయితే అవ్వింది అండ్ రీసెంట్గా వచ్చిన సీజన్ 2 అయితే మనకి 2024లో అయితే రిలీజ్ చేశారు అండ్ చాలా మందికి ఆ సీజన్లో ఎండింగ్ అయితే అర్థం కాలేదన్నమాట అండ్ మనకి 2025లోనే నెక్స్ట్ సీజన్ అని ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు కదా. సో ఇప్పుడు మనకి సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. ఇక ఈ సీజన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ప్రెజెంట్ అయితే చేస్తున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. June 27th నుంచి ఈ సీజన్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా స్క్విడ్ గేమ్ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో June 27th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 5 చల్ కపట్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ సిరీస్ని మనకి ప్రెజెంట్ అయితే చేస్తున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. June 6th నుంచి ఈ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా చల్ కపట్ సీజన్ చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో June 6th నుంచి. ఇక నెంబర్ 6 రైడ్ 2. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి అజయ్ దేవగన్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి May 1st థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది హిందీలో అండ్ ఈ మూవీ థియేటర్స్లో చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 237 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది అండ్ చాలా మంచిగా ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది అండ్ మంచి టాక్ని కూడా తెచ్చుకుంది అండ్ ఇప్పుడు ఈ మూవీ OTT రిలీజ్కి అయితే రెడీ అయింది. ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే యాక్చువల్లీ మూవీకి 2 months అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. అలా ఈ మూవీ మనకి June 27th OTTకి అయితే రాబోతుంది అనమాట. లైక్ థియేటర్స్లో రిలీజ్ అయిన 8 weeks తర్వాత OTTకి అయితే వస్తుంది. సో అలా ఈ మూవీ మనకి June 27th OTTలో స్ట్రీమింగ్ అయితే అవబోతుంది. సో మరి మీరు ఎవరైనా రైట్ టు మూవీ OTT రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో June 27th నుంచి. ఇక నెంబర్ 7 కేసరి చాప్టర్ 2. సో ఈ మూవీలో మనకి అక్షయ్ కుమార్, అనన్య పాండే అండ్ మాధవన్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ముందుగా ఈ మూవీని మనకి హిందీలో అయితే తీసుకొచ్చారు అండ్ 1 month తర్వాత ఈ మూవీని తెలుగులోకి అయితే తీసుకొచ్చారు థియేటర్స్లోకి అండ్ ఈ మూవీ తెలుగులో అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది బట్ హిందీలో ఈ మూవీకి బాగానే కలెక్షన్స్ అయితే వచ్చినాయి. మన తెలుగులో చూసుకుంటే దాదాపు 1 కోటి గ్రాస్ ఎంత వచ్చింది ఈ మూవీకి బట్ వరల్డ్ వైడ్గా 145 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. యాక్చువల్లీ మూవీకి చాలా మంచి టాక్ వచ్చింది బట్ ఎందుకో థియేటర్స్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ అయితే రాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ OTT రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే June 20th ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. లైక్ ఈ మూవీ కూడా మనకి 60 days అగ్రిమెంట్ డేట్ అయితే ఉంది. సో అలా ఈ మూవీ కూడా June 20th OTTకి అయితే రాబోతుంది అనమాట. సో మరి మీరు ఎవరైనా కేసరి చాప్టర్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 20 నుంచి జియో హాట్స్టార్లో మన తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్లో. ఇక
నెంబర్ 8 జిమ్ ఖానా మూవీ. సో ఈ మూవీలో మనకి నెస్లిన్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి ముందుగా మలయాళం లాంగ్వేజ్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ కొద్ది రోజుల తర్వాత మన తెలుగు థియేటర్స్లో ఈ మూవీని అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ మూవీ మన తెలుగులో 5 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. అండ్ వరల్డ్ వైడ్గా 70 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది ఈ మూవీ. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని మనకి జూన్ 5th అయితే రిలీజ్ చేయాలి. బట్ వాళ్ళకి అగ్రిమెంట్స్లో అండ్ డబ్బింగ్లో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఈ మూవీని మనకి పోస్ట్ పోన్ అయితే చేశారు. అండ్ నన్ను చాలా మంది అయితే అడిగారు, నువ్వు చెప్పిన డేట్కి ఈ మూవీ ఓటీటీకి ఎందుకు రాలేదని. నేను చెప్పలేదు, అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన డేట్ జూన్ 5th అయితే వచ్చింది. బట్ వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం వల్ల ఈ మూవీని మనకి పోస్ట్ పోన్ చేసి ఒక న్యూ డేట్ని అయితే మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. ఆ న్యూ డేట్ వచ్చేసి జూన్ 13th ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది ఓటీటీలో. సో మరి వీళ్ళు ఎవరైనా జిమ్ ఖానా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. సోనీ లివ్లో జూన్ 13th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 9 శుభం మూవీ. సో ఈ మూవీలో మనకి సమంత గారు ప్రొడ్యూస్ అయితే చేశారు. అండ్ ఈ మూవీలో మనకి సమంత గారు కూడా యాక్ట్ అయితే చేశారు. ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ థియేటర్స్లో మే 9th రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఓవరాల్గా 7 కోట్ల షేర్ని, 7 కోట్ల గ్రాస్ అండ్ దాదాపు 3.5 కోట్ల షేర్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.80 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి హిట్ వర్డిక్ని అయితే తెచ్చుకుని ప్రాఫిట్స్లోకి అయితే ఎంటర్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే జూన్ 13th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో జియో హాట్స్టార్ వాళ్ళే మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మరి మీరు ఎవరైనా శుభ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో జూన్ 13th నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీ మనకి Feb 28th థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ గా ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 2.65 కోట్లు అండ్ తమిళనాడులో 2.85 కోట్లు అయితే రాబట్టింది ఈ మూవీ. అలా వరల్డ్ వైడ్ గా 4 కోట్ల షేర్ ని అండ్ 8 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. సో ఈ మూవీకి థియేటర్స్ లో మంచిగానే టాక్ వచ్చింది. బట్ ఎందుకో అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీకి కలెక్షన్స్ అయితే రాలేదు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ అయితే అవ్వలేదు. సో నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి ఒక రిలీజ్ డేట్ ని అయితే అనౌన్స్ చేశారు మార్చ్ 28th అని. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మనకి రిలీజ్ చేయలేదు బికాస్ ఆఫ్ అగ్రిమెంట్ ఇష్యూస్. ఓటీటీ వాళ్ళకి అండ్ మూవీ టీం వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఈ మూవీని మనకి డిలే అయితే చేశారు. బట్ రీసెంట్ గా ఒక బజ్ అయితే వచ్చింది ఈ మూవీ మనకి జూన్ 20th ఓటీటీకి అయితే రాబోతుందని. మనకు తెలిసిందే కదా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఎప్పుడైనా సరే సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. లైక్ ఈ మూవీని కూడా మనకి జూన్ 20th సడన్ ప్రీమియర్ అయితే చేయొచ్చు. మీరైతే వెయిట్ చేయండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోకి తింది గాయ్స్. అండ్ మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.